మరి మీలో ఎంతమంది వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నారో, మరి దేవుడు ఈ విధంగా నన్ను నడిపించబోతున్నాడు. ఈరోజు మనము ఈ 12 వారాలు ధ్యానించబోయే అంశం పేరు జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకొనును. నాతో పలకండి ఈ మాట, జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకొను. దీని మీదనే 12 వారాలు మనము ధ్యానించబోతున్నాం. ఇంగ్లీష్లో బీ ష్యూర్ యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. అంటే ఇది వాక్యంలో ఉన్నది. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట సెలవిస్తున్నాడు. మీరు నోట్స్ ఉంటే చక్కగా నేను చెప్పే వాక్యాలు కూడా రాసుకోగలరని తెలియజేస్తున్నాను. మోషే సెలవిచ్చిన మాట సంఖ్యాకాండం 32:23 మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను. కింద ఫుట్ నోట్లో మీరు చూడండి, మీ పాప ఫలము మీకు లభించం. పాపం యొక్క ఫలము మీరు అనుభవిస్తారు. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ మరి ప్రసంగాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక దిద్దుబాటు జీవితంలో కలగాలి. దేవుని ఉపదేశాలు మనం విన్నప్పుడు మన జీవితాన్ని క్రమపరచుకోవాలి. ఏం విన్నాంలే అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం లేకుండా నశించిపోయే జనం ఉన్నారు. వారికి కాపర్లు లేరు, వారికి సంఘం లేదు. కానీ నడుచుకునే విధానాన్ని దేవుడు తన దాసులను నిలబెట్టి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం క్రమ పద్ధతిలో నడుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు పాపము చేసినారు. కొందరు తెలిసి పాపం చేసినారు, కొందరు తెలియక పాపం చేసినారు, కొందరు చేసిన పాపం మాటి మాటికి చేసినారు. పాపం చేసిన వారు కీడు అనుభవించినట్టు వాక్యం మనకు బోధిస్తుంది. పాపము తప్పకుండా దానికి ఒక ఫలం అంటూ ఉంటుంది. పాపం యొక్క ఫలం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. పాపము అనే విత్తనం విత్తినవాడు తప్పకుండా శాపాన్ని, మరి నాశనాన్ని, మరణాన్ని, శిక్షను, నరకాన్ని కోస్తాడు. అంటే ఈ విత్తనం, ఈ పాపం అనేది విత్తినప్పుడు నీకు పంట అంటూ వస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మానవ స్వభావం, ఎవరు తెలియకుండా చేసే పాపాన్ని అసలు ఎవరు చూస్తున్నారు మనల్ని? యూ థింక్ దట్ యూ కెన్ సిన్ అండ్ జస్ట్ కవర్ ఇట్ అప్. ఆ పాపాన్ని కప్పుకోవడం కానీ, ఆ పాపాన్ని ఎవరు చూడడం లేదని అనుకోవడం కానీ అది ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే వాక్యంలో చూసినప్పుడు పాపం చేసిన ప్రతివాడు కూడా పట్టబడినాడు. అందుకే ఈ ప్రసంగాల పేరేంటండి? జాగ్రత్త, మీ పాపము మీరు పట్టుకుంటుంది. కరెంట్ తీగలు పట్టుకున్నవాడు తప్పకుండా షాక్ తింటాడు. అదేవిధంగా పాపముతో మరి జూదం ఆడినవాడు తప్పకుండా ఈ జీవితంలో ఓడిపోతాడు. హీ కెనాట్ గ్యాంబుల్ విత్ సిన్. కొందరు అనుకుంటారు కొద్దిగా పాపంతోనూ కొద్ది పరిశుద్ధతోనూ చలామణి అవ్వకపోతామని. అది వీలు కాదు. యూ హ్యావ్ టు బి ఎయిదర్ ప్యూర్ ఆర్ ఇంప్యూర్. దీనికి మధ్యలో ఒక మార్గం అంటూ లేదు, మధ్యలో ఒక బాట లేదు. అంటే కొద్దిగా పాపము మరి కొద్దిగా పరిశుద్ధత మిళితమై ఉందామని ఎప్పుడు అనుకోకూడదు. పరిశుద్ధత కొరకున్న తపన నీ మనసులో ఉండాలి. మట్టి ఘట్టంగా ఉన్న నీవు మరి దేవుని పరిశుద్ధాత్మత నింపబడాలి. పాపం మీద నీకు విజయం కావాలని ఒక ఆశ ఎప్పుడు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుని సహాయం అడగాలి. నీ స్వశక్తితో పాపం మీద నీకు విజయం రాదు, కానీ పరిశుద్ధాత్మ సహాయం నీకు కావాలి. నువ్వు పాపివని ఒప్పుకొని ఆ పాపాన్ని వదలడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే పాపాన్ని జయించడానికి బలం కావాలని దేవుణ్ణి అడగాలి. నాలో పాపమే లేదు అనేవాడు దేవుణ్ణే మోసపరుస్తున్నాడని, వాడు అబద్ధం ఆడుతున్నాడని వాక్యంలో ఉంది. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనము సరి చేసుకుందాం. దేవుడు ఏదైనా మన జీవితంలో అద్భుతం చేయాలంటే మొట్టమొదట మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. యెహోషువ 3:5 యెహోషువ జనాలతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మీరు దేవుని అద్భుత కార్యములు చూడాలంటే, రేపు చూడాలంటే ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యెహోషువ 3:5 యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక
మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అంటే రేపు దైవ కార్యం నీవు జీవితంలో చూడాలంటే తప్పకుండా ఈరోజు నీవు పరిశుద్ధత కోరుకోవాలి. మోషే ఇశ్రాయేలు ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట, హెచ్చరిక అనమాట. ఈ సంఖ్యాకాండం 32:23లో హీస్ గివింగ్ ఎ వార్నింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. పాపానికి తగిన ఫలము, చేదు ఫలము మీరు అనుభవిస్తారు కాబట్టి పాపాన్ని వదిలిపెట్టండి. పాపము, మీ పాపం మిమ్మల్ని తప్పకుండా అది పట్టుకుంటుందని ఈ ప్రసంగ సారాంశమై ఉన్నది. సాతానుడు ఎప్పుడు మన చెవిలో ఊతాడు, ఎవరు చూడడం లేదులే పాపం చేయొచ్చని, ఎవరు నేను చూడలే పాపం చేయొచ్చు, పాపం చేసి మళ్ళా భక్తిగా నటించవచ్చు అని అలా తప్పుడు అపోహలు సాతానుడు చెవిలో ఊతూ ఉంటాడు. కానీ అవన్నీ అబద్ధములే. సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, ఈజ్ అ ఫాదర్ ఆఫ్ లైస్. సాతానుడు చెప్పిన మాటలు నువ్వు వినకూడదు, పైగా దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. వాట్ ఈస్ ద వర్డ్ టెలింగ్ అబౌట్ సిన్? పరిశుద్ధ గ్రంథం పాపం గురించి ఏమంటుంది అది మనం ధ్యానించాలి. ఒక్కొక్కరి జీవితంలో పాపం ఎలాంటి ఫలాన్ని ఇచ్చింది అది మనము ధ్యానించబోతున్నాం. దావీదు కూడా మరి రహస్యంగా పాపం చేసినాడు. తను ఎవ్వరు చూడడం లేదని ఒక స్త్రీని మోహించి ఆ స్త్రీతో శయనించి భర్తను చంపినాడు. అలాగూ ఒకదాని వెంబడి ఒక పాపాన్ని కప్పడానికి మరి ఒక పాపం. అలాగూ దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని హృదయానుసారుడు, అయినా పాపం చేసినాడు. పాపం చేసి ఒక మాట అంటాడు, 51వ కీర్తన 3వ వచనం చూడండి. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అంటే ఆయనకు మనసులో బాధ కలుగుతుంది. నా అతిక్రమాలు నాకు తెలుసు, నేను చేసిన పాపం నాకు తెలుసు, నేను రహస్యంగా చేసిన పాపముల నుండి నన్ను విడిపించమని మరి ఒక చోట ప్రార్థిస్తున్నాడు. 19వ కీర్తన 12 నుండి నేను చదువుతున్నాను. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. రహస్య పాపములు అనే చిన్న పుస్తకం మరి కొన్ని సంవత్సరాల ముందు నేను రాసినాను. ఆ పుస్తకం స్టాల్లో ఉంటుంది. సీక్రెట్ సిన్స్ అంటే పైకి అందరు బాగుంటారు కానీ వారు రహస్యంగా తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించయ్యా. పరస్యంగా నేను బాగున్నాను కానీ ఐ నో ద సీక్రెట్ సిన్స్ ఐఎమ్ డూయింగ్. రహస్యంగా చేసే తప్పులు మన్నించు, క్షమించు, నన్ను నిర్దోషినిగా చేయండి. దురభిమాన పాపుల్లో పడకుండా నీ సేవకుని ఆపు. ఈ 12 ప్రసంగాలు ఎందుకు ఇచ్చినావు ప్రభువా అంటే అధిక దోషము చేయకుండా మనమందరం నిందారహితులుగా ఉండడానికి ముందే దేవుడు ఒక బ్రేక్ వేస్తున్నట్టు నాకు అనిపించింది. హల్లెలూయా చెప్దామా కదా. అతి వేగంగా ఒక వాహనం పోతే మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ లేకుంటే ఇంకా పోయి ఇంకొక వాహనాన్ని ఢీ కొట్టి ఎన్నెన్ని అపాయాలు అవుతుందో అలాగే వడిగా వెళ్ళే మన జీవితాలకు దేవుడు ఒక బ్రేక్ పెడుతున్నాడు అనమాట. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆగు, కొద్దిగా ఆలోచించు. వాక్యం ఏమంటుంది నీ జీవితం గురించి, నువ్వు చేసే పాపాల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి ఎత్తుపట్టి నీకు బుద్ధి చెప్తుంది, నిన్ను ఎలా గద్దిస్తుంది చూడు. వాక్యం ఏమంటుంది, నీవే మార్గంలో పయనిస్తున్నావు అని మనకు బోధించడానికి ఈ యొక్క ప్రసంగాలు. అక్కడ రహస్యంగా చేసిన తప్పుల నుండి నన్ను క్షమించు, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీయకు. ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన చేయాలి, ప్రభువా ఏ పాపం నన్ను ఏలనీయకు, నీవు నా హృదయంలో రాజుగా ఉండాలి, నువ్వు నన్ను ఏలాలి, నీవు నాకు ఆజ్ఞ ఇవ్వాలి, నేను దానికి లోబడాలి, కానీ పాపానికి నేను బానిసగా ఉండకూడదు, ఏ పాపం నన్ను ఏలనీయకూడదు అని ప్రార్థించాలి. ఈ భక్తుడు ఈ విధంగానే ప్రార్థిస్తున్నాడు, ఏ పాపం నన్ను ఏలనీయకుండా నాకు సహాయం దయచి, రహస్యంగా నేను చేసే తప్పుల నుండి నన్ను క్షమించి, మరి దురభిమాన పాపంలో పడకుండా. దురభిమాన పాపం అంటే దేన్నైనా నువ్వు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా అభిమానించి ప్రేమించి హత్తుకుంటే అది ఇట్ బికమ్స్ ఎ ప్రిజంప్షియస్ సిన్. అంటే దేవునికి అది అయిష్టం. దేవుడే పూజార్హుడు, దేవుడే మరి సంపూర్ణంగా నువ్వు ప్రేమించడానికి పాత్రుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పాపాల్లో పడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఎప్పుడైతే నేను సరి చేసుకుంటానో అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడని అవుతాను.
హల్లెలూయా చెప్దాం, గట్టి చెప్దాం, హల్లెలూయా. నేను అప్పుడు అధిక ద్రోహం చేయను. ఈ గద్దింపు నాకు ఇచ్చినావు కాబట్టి నేను ఎక్కువ పాపం చేయకుండా నేను ఆగిపోతాను. నా మార్గము పరిశుద్ధ మార్గంలోకి నేను మలుచుకుంటాను. ఇంకా అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడుగా ఉంటాను అని ఇక్కడ ప్రార్థన మనం చూస్తున్నాం. అంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అంటే చేసే పాపము, మాట్లాడే మాటలు, క్రియలు ఇవన్నీ రహస్యంగా నువ్వు చేసిన వాటన్నిటిని దేవుడు బయటికి తీసుకొచ్చి అవి బయలుపరిచే దినమంటూ ఒకటి ఉందని ఎప్పుడు భయం ఉండాలి. దేవుని భయం, దాన్నే అంటారు దేవుని భయం అని. దైవ భయం అంటే ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనికి శిక్ష ఉందని, దేవునికి అయిష్టమైన మార్గం వదిలిపెట్టాలని, నీతి మార్గాల్లో నడుచుకోవాలని ఒక మరి హృదయంలో నీకు ఒక వేదన, దాన్నే అంటారు దైవ భయం అని, దేవుని భయం. మరి ఇక్కడ లూకా సువార్త 12:2 చూడండి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. నథింగ్ క్యాన్ బి ఎ సీక్రెట్ అంట. ఏ సీక్రెట్ ఎన్ని దినాలు పెట్టినా అది బయటకు వస్తుందండి. అంటే తప్పకుండా అది వెలుగుకి వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన కనులు అగ్ని జ్వాలల వంటి కనులు, దానికి మరుగైంది ఏమీ లేదు. అన్ని తేట తెల్లం చేస్తాడు ఏదో ఒక రోజు. అందుకే ప్రభువే అంటున్నాడు ఈ మాట, మీరు చీకటిలో కొన్నవి వెలుగులో వినబడం, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడు. కొన్ని సీక్రెట్గా కొన్ని మాట్లాడుకున్నా అవి మిద్దెల మీద చాటిస్తారంట. అందుకే ప్రతి మాట కూడా తీర్పునకు గురవుతుందని జాగ్రత్తగా నీ నోరు తెరవాలి. అంటే ఎంత క్రమము పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. 4:13, హెబ్రూస్ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. ఆయన కన్నులకు ఏది మరుగులేదు. చీకట్లో నువ్వు చేస్తున్నావు కానీ వెలుగై ఉన్న దేవునికి అన్నీ తెలుసు. కనుక దేవునికి మరి తెలియకుండా మనం ఏం చేయగలం? ఏమి కూడా చేయలేము. ఆయన అన్నీ చూచే దేవుడని నీకు ఆ యొక్క దైవ భయము ఎల్లప్పుడూ ఉండాలి. యెషయా 29:15 చూడండి. బుక్ ఆఫ్ ఐషియా 29:15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువానికి శ్రమ. అంటే ఆలోచనలు కూడా చూస్తాడు, మన హృదయ ధ్యానము చూస్తాడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నా హృదయ ధ్యానము నా నోటి మాటలు నీకు అంగీకారముగా ఉండునుగా. మన ఆలోచనలు ఎవరు చూడడం లేదని మనం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడు హృదయ ఆలోచనలు కూడా పరీక్షిస్తాడు. హృదయము అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. సీక్రెట్గా అన్ని పనులు చేసేవారికి శ్రమ అని వాక్యం బోధిస్తుంది. చేసే ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి తలంపు, ఆలోచన, హృదయ ధ్యానము ఇవన్నీ కూడా దేవుడు తీర్పులోకి తెస్తాడని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రసంగి 12:14 వచనం. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చు. ప్రతి క్రియను ఆయన తీర్పులోనికి తెస్తాడు. నీవు చేసే ప్రతి క్రియ దానికి ఫలము లభిస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్ గాడ్స్ ఐసైట్. 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. కొరింథీ పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును
ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అంటే నువ్వు దేహంతో జరిగించిన కార్యాలు, లేక నీ క్రియల చేత నువ్వు చేసిన పనులు, ఇవన్నిటికి కూడా ఒక తీర్పు దినం ఉంది. క్రీస్తు న్యాయపీఠం అంటూ ఉంది, దాని ముందు నీవు ప్రత్యక్షం కావాలి అని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక క్యారెక్టర్, ఒక పాత్రధారి, అతను మరి అవిధేయత ద్వారా పాపం చేసినాడు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరినాడు, పాపం చేసినాడు. తన పాపం తన మీద కాకుండా తన ప్రజల మీద, తన కుటుంబానికి కూడా ద్రోహంగా మారిన ఒక కార్యం చూస్తున్నాము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. మనకందరికీ తెలిసి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా యోర్దాను దాటిన తర్వాత ఎరికో, మరి వారు దాని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి గొప్ప కేకలతో దేవుని స్తుతించినప్పుడు ఎరికో కోట గోడలన్నీ కూలిపోయినాయి. వారు దేవుడు వాగ్దానం చేసిన కనాను రాజ్యంలోకి ప్రవేశించడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుడు వారికి తోడై ఉండి వారికి విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎరుకో వారు మరి స్వతంత్రించుకున్న తర్వాత అక్కడ వెండి, బంగారము, ప్రశస్త వస్త్రాలు ఇవన్నీ కూడా ముట్టకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఇవన్నీ ముట్టకూడదంతే, ఇవి శపితమైనవి, డోంట్ టచ్ అని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు అందరూ ఆజ్ఞను పాటిస్తారు. యెహోషువ నాయకత్వంలో వీరు కనాను దేశానికి వెళ్ళబోతున్నారు. అప్పుడు ఒక్కడు మాత్రము, ఆ ప్రజలందరిలో ఒక్కడు ఆకాను. ఆకాను అనే పేరుకు అర్థము బాధకర్త, బాధలకు కర్త అని మన పేరు అర్థం. ఈ ఆకాను ఏం చేసినాడంటే దేవుడు ముట్టకూడదని చెప్పిన దాన్ని, శపింపబడిన దాన్ని తీసుకొని దాచుకుంటాడు. మీరు యెహోషువ 7:18 చూడండి, శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేళ్ల పాళెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేయుదురని గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదని 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే 7వ అధ్యాయము 1వ వచనంలో ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు కనుక యెహోవా ఇశ్రాయేళ్ల మీద కోపించాను. దేవుడు తీసుకోవద్దన్నాడు. దేవుడు తీసుకోవద్దంటే తీసుకోవద్దంతే. ప్రజలందరూ విన్నారు మాట, కానీ ఒక్కడు మాత్రం ఆ మాటకు అవిధేయుడైనాడు. అంటే దేవుని మాట నమ్మలేదేమో. కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఇది తీసుకోకపోయినా నేను దీన్ని చక్కగా దీవిస్తానంటే ఎప్పుడు దీవిస్తాడో ఏమో, ఎంతకాలం నేను వేచి ఉండాలేమో, తొందరగా నాకు దొరికిన వెండి, బంగారము, అషీనారు వస్త్రాలు ఇవన్నీ కూడా నేను తీసుకుంటానని చెప్పి అవన్నీ దోచుకొని ఏం చేసినాడంటే తన డేరా క్రింద వాటిని దాచుకున్నాడు. మరి ఏం ఎరగనట్టే ఉన్నాడు. అవిధేయత గుడారంలోకి వచ్చింది. దేర్ వాజ్ సిన్ ఇన్ ద క్యాంప్. గుడారంలో దుర్మార్గం ఉన్నప్పుడు ఒక్కడు మాత్రం కాదు, అక్కడున్న ప్రజలందరికీ బాధ కలిగింది. ఎందుకంటే వారు కనాన్ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వారు వెళ్తున్నారు, యోర్దాను దాటినారు, ఎరికో మరి గెలిచినారు, దాని తర్వాత వారు హాయి పట్టణాన్ని మీదకి వెళ్తున్నారు. అక్కడ వారికి గొప్ప అపజయము ఎదుర్కొంటున్నారు. యెహోషువ ఆశ్చర్యపడుతున్నాడు, ఇది ఎలాగ సంభవిస్తుంది? వై ఇట్ సో హ్యాపెండ్? వి వర్ ఆల్ హ్యావింగ్ గ్రేట్ ట్రయంఫ్ ఇన్ అవర్ లైఫ్. ప్రతిసారి దేవుడు మాకు తోడై ఉండి గొప్ప విజయం ఇస్తున్నాడు. ఎర్ర సముద్రం మేము దాటినాం, యోర్దాను దాటినాం, ఎరికో దాటి వచ్చినాం. మరి ఇప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలాగ ఓటమి సంభవిస్తుంది? నాకు ఈ వాక్యం ధ్యానించినప్పుడు చాలా హెచ్చరింపబడినాను. నన్ను కూడా దేవుడు చక్కగా కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు. ఎందుకంటే దేవుడు మరి వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే పరిశుద్ధత చాలా అవసరమని నాకైతే అనిపించింది. ఎందుకంటే పాపం ఉన్నది, వారి గుడారంలో పాపం ఉంది. ఒక్కడు అవిధేయుడైనాడు, వాడు శపింపబడినది దోచుకొని గుడారంలో దాచుకున్నాడు, డేరా క్రింద దాన్ని పాతి పెట్టినాడు. తక్కిన వారు మరి వెళ్తున్నారు. అంటే తక్కిన వారంటే ఒక 3000 మంది హాయి పట్టణాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ పట్టణం మీదకి వెళ్తున్నారు యుద్ధానికి. కానీ వారు అక్కడ పరాజయం పొందుతున్నారు.
4వ వచనం చూడండి, యెహోషువ 7:4. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయి. వాళ్ళని ముందు నిలవడానికి వారికి శక్తి లేదు. అంటే దేవుడు వారికి తోడు లేడు. పాపం చేసేవారికి దేవుడు తోడు లేదు అని అర్థం. దేవా మాకు తోడుగా ఉండని ప్రార్థన చేస్తే సరిపోదు. యూ హ్యావ్ టు గో బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమాల్లో ఉన్నప్పుడే దేవుని తోడు, దేవుని సహాయం, దేవుని హస్తం నీకు తోడుగా వస్తుంది. కానీ ఇక్కడ దేవుని తోడు లేదు. దే ఆర్ గెటింగ్ డిఫీటెడ్. ఇంతవరకు విజయోత్సవంగా వచ్చినారు, ఇంకా కొద్దిగా అయిపోతే కనాను స్వతంత్రించుకోవచ్చు. కానీ ఇక్కడ దే ఆర్ అనేబుల్ టు ప్రొసీడ్. టోటల్ డిఫీట్, నో విక్టరీ. శత్రువుల ముందు వారు నిలవడానికి వారికి శక్తి లేకుండా వారు పారిపోయి తిరిగి వస్తున్నారు. అప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనంలో చూస్తే యెహోషువ నాయకుడు కదా, నాయకునికే కదా అన్ని బాధ్యతలు బరువులు. ఈ ప్రజలను మోషే కాలం అయిన తర్వాత యెహోషువ నాయకత్వంలోకి వచ్చినాడు. అప్పుడు ఈ ప్రజలందరినీ దేవుడు వాగ్దానం చేసిన కనాను రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలి. ఓటమి ఎదుర్కొన్నప్పుడు శత్రువుల ముందు నిలవలేకపోతున్నారు ప్రజలు అన్నప్పుడు 6వ వచనంలో చూడండి, యెహోషువ 7:6. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించడానికి ఈ జనులు ఈ యోర్దాన్ని ఎందుకు దాటిస్తే? అమోరీయులు అంటే శత్రువులు మా మీద పడుతున్నారు. మేము యోర్దాన్ నది దాటింది ఎందుకేనా? ఎర్ర సముద్రం దాటుకొని వచ్చింది ఎందుకేనా? ఎరికో దాటుకొని వచ్చింది ఎందుకేనా? మాకు వాగ్దానం చేసిన కనాను రాజ్యం మేము పొందలేకపోతున్నాం. హాయి పట్టణస్తులు ఈ అమోరీయులు మా మీదకి వస్తున్నారు, వారి ఎదుట మేము నిలవలేకపోతున్నాం ఎందుకు అని తన బట్టలు చింపుకొని ధూళి తల మీద పోసుకొని భూమి మీద మరి మోపుతూ ఏడుస్తూ ఉన్నాడు, ప్రలాపిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు 11వ వచనం చూడండి, దేవుడు జవాబిస్తున్నాడు. 10-11. యెహోషువతో యెహోవా ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఈ మాట చదివినప్పుడు నాకు అది ఇశ్రాయేల్ ఎక్కడ పాపం చేసినారు? ఇశ్రాయేల్ అందరిలో ఒక్కడే పాపం చేసినాడు. ఆ ఒక్కడి పాపం చూడండి ప్రజలందరి మీదకి నేరం వచ్చేసి హోల్ నేషన్ ఇజ్రాయెల్ ఆ ప్రజలందరికీ ఆ నేరము మరి వచ్చినట్టు చూస్తున్నాం. పులిసిన పిండి కొద్దిగా అయినను అది ముద్దంతయు పులియగొడుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాల్లో ఎవడైనా పాపం చేస్తే మనకు నిద్ర రాకూడదు. ఇక్కడ యెహోషువ బట్టలు చింపుకొని ప్రార్థన చేసినాడంటే రోషం కలిగి ఉండాలి. ఎందుకంటే వాడి పాపం కుటుంబంలో ఉన్న అందరూ అనుభవించాల్సి వస్తుంది. ఈ పాపం యొక్క ప్రభావం అలాగ ఉంటుందన్నమాట. కనుక నీకు ఆ రోదన ఆ ప్రార్థన ఉండాలి. యెహోషువ బట్టలు చింపుకొని ప్రార్థిస్తున్నాడు. దేవుడు చెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు పాపం చేసినాడు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు అంటున్నారు. ఎంతోమంది ఉన్నట్టే, కానీ ఒక్కడే చేసినాడు పాపం. ఒక్కడు చేసిన అందరి మీదకి వచ్చేసింది చూడండి. అందుకే సంఘంలో కూడా ఎవరైనా ఒకరు తప్పిదంలో ఉంటే తప్పకుండా ప్రేమతో వారిని చక్కని మార్గంలోకి తీసుకొని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. హల్లెలూయా. పౌలు భక్తుడు ఒక మాట సంఘాన్ని మరి ఒక శరీరంతో పోలుస్తూ ఒక్క మాట అంటాడు. మనం అది చూడాలి. ఒక 1 కొరింథీ 12వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమపడను. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలి మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. ఒక్క అవయవం బాధపడినప్పుడు శరీరం అంతా బాధపడుతుంది. ఒక అవయవం ఘనత పొందినప్పుడు శరీరం అంతా ఆనందిస్తుంది. అంతగా సంఘము గురించి, సంఘం అంటే క్రీస్తు శరీరం. ఆ శరీరంలో ప్రతి అవయవం కూడా ఎంత మరి ప్రాముఖ్యమైంది. ఈ అవయవం లేకున్నా పర్వాలేదు అని అనుకోకూడదట. అవయవాలు ఉండాలి కదా. చేతికి నొప్పి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? చెయ్యి నరికి పడేయడం లేదు, కానీ దానికి కొద్ది బాంబు పెట్టుకుంటున్నావు, ఒత్తుతున్నావు, కొద్ది మెడిసిన్ తీసుకుంటున్నావు, ఒక ఇంజక్షన్ తీసుకున్నావు, చూస్తున్నావు చక్కగా పనిచేయడానికి. అలాగే సంఘంలో మరి ఎవడైనా దుర్మార్గంలో ఉంటే కూడా వాడు పోనీ అనకుండా వాడిని చక్కని మార్గంలో తీసుకొని వచ్చే బాధ్యత ఉంది. ఎందుకంటే క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా అవయవులమై ఉన్నాం. ఒకరు ఘనత పొందినప్పుడు అందరూ ఆనందించాలి, ఒకరు బాగలేనప్పుడు అందరు వారి కొరకు కన్నీళ్లతో ప్రార్థించాలని అట్టి భావంతో ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ యెహోషువ 7వ అధ్యాయానికి మీరు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ పాపం చేసినారు,
అంటే అందరి మీదకి వచ్చింది ఆ నేరము. శపితమైన తీసుకున్నారు, దాచుకున్నారు, శాపగ్రస్తమైంది మీ మధ్యలో ఉంది కనుక నా తోడు మీకు లేదు. శాపగ్రస్తమైంది మీ మధ్యలో ఉండకుండా ఎవరైతే ఈ పని చేసినారో వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. బా, ఎంత ఘాటుగా అనిపించింది నాకు. వీడు తప్పు చేసినవాడు, ఈ తప్పు చేసినవాడు వీడు ఆజ్ఞను మీరినాడు కాబట్టి వీడిని తప్పకుండా నిర్మూలన చేయాలి అంటే ఎంత ఘాటుగా, ఉగ్రత, దేవుని ఉగ్రత మనం చూస్తున్నాం. అవి ఎందుకు ఇలా చెప్పినాడు? దేవుడు ప్రేమగల దేవుడు కదా. అంటే శరీరంలో ఒక గడ్డ, ఒక ట్యూమర్ వచ్చిందనుకోండి, అది నీకు ప్రాణానికి ముప్పు అంటే దాన్ని ఉంచుకోవు కదా, దాన్ని ఏం చేస్తావు? వెంటనే దాన్ని తీసేస్తావు. అలాగే నీ యొక్క శరీరంలో కూడా పాపం అలాంటిది ప్రాకిపోతుంది. నీ శరీరం అంతా అది పాడు చేస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకోవాలని ఇక్కడ ఈ భావం ఉన్నది. అంటే వీనికి శిక్ష తప్పదన్నమాట. దేవునికి చాలా కోపం వచ్చేసి, దేవుని కోపం ముందు నిలవడానికి ఎవరికి శక్తి ఉంది?